కథాస్రవంతి డాక్టర్ డిఎన్వి రామశర్మ గారి ఓ 4 రోజులు కథా సంపుటి నుండి మనసు పలికే ప్రణయ గీతం కథ. రచన డాక్టర్ డిఎన్వి రామశర్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. డాక్టర్ డిఎన్వి రామశర్మ గారు బిట్స్ పిలానీ గ్రాడ్యుయేషన్, ఆపై ఎంఎస్ వంటి ఇతర పట్టాలు పొందిన ఉన్నత విద్యావంతులు. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉన్నతాధికారిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగా శర్మగారు సౌమ్యులు, మృదుభాషి, సౌజన్యశీలి. సాంస్కృతిక సామాజిక సేవలకు అంకితమై ఎన్నెన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్న ఉపకార చింతనుడు. సాహిత్య వ్యక్తిత్వంలో శర్మగారు ఉత్తమ సహృదయాన్ని, స్నేహాన్ని పంచే ఆత్మీయులు. సోషల్ మీడియా ద్వారా బహుళ సంఖ్యలో సభ్యుల గల సమూహాల్లో క్రియాశీలకమైన పాత్రని పోషిస్తున్నారు. అలా సామాజిక, సంగీత, సాహిత్య అభ్యుదయానికి సహకార హస్తాన్ని అందిస్తున్న వితరణశీలి కూడా. కథలు, నవలలు మాత్రమే కాక గజల్ రచనలో తనదైన ముద్రతో బహుళ ప్రశంసలను అందుకున్నవారు. త్రిపదలు శర్మగారి మానస సృజన. ప్రయోగశీలిగా వారి శక్తిని వెల్లడిస్తున్న ప్రక్రియ. గ్రంథ రచయితగా ప్రాచుర్యం వహించారు. తొలి కథకు, తొలి కవితకు, తొలి దీర్ఘ కవితకు, తొలి గజల్కు బహుమతులు పొందిన తెలుగు రచయిత బహుశా శర్మగారొక్కరేనేమో. వారి క్రైమ్ నవల హంతకుడు విశాలాక్షి మాసపత్రిక పాఠకుల్లో సంచలనాత్మకంగా ప్రాచుర్యాన్ని పొందింది. ప్రతిష్టాత్మకంగా వారు పొందిన అవార్డులు ఎన్నెన్నో. రవళి సకుటుంబ అంతర్జాల మాసపత్రికను అద్భుతమైన రీతిలో నిర్వహిస్తున్నారు రామశర్మ గారు. తనను పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రి వద్దకు తాను దడదడలాడే గుండెలతో సమీపించవలసి ఉంటుందని కిషోర్ ఎన్నడూ ఊహించలేదు. అమ్మకి విషయం చెబితే ఆమె ఆశ్చర్యపోతూ, మీ నాన్నను అడుగు, నాకైతే ఏమీ పాలుపోవడమే లేదు అంది. ఇప్పుడు ఆయనకి ఈ విషయం చెప్పాలంటే భయంగా ఉంది. తండ్రి ప్రసాదరావు ఒక వాలు కుర్చీలో సేద తీరుతున్నాడు. తన వద్దకు గాభరాగా వస్తున్న కొడుకుని చూసి అతడు ఆందోళనగా ఉన్నాడని పసికట్టాడు. డాక్టర్ అవ్వరా, సాయంగా ఉండొచ్చు అని చెప్పినా తను ఇంజనీరే కావాలని చదివాడు. అప్పుడు ఐఐటీలో సీటు రాలేదన్న కంగారు ఎంతగా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా కనిపిస్తోంది కిషోర్ ముఖంలో. అప్పుడు ఐఐటీ కాకపోయినా నిరుత్సాహపడక తన మాట విని ఎన్ఐటీలో చేరి టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్స్ సాధించాడు. తన పేరు నిలిపాడు కిషోర్. ముఖ్య విషయాలన్నింటిలో తన సలహా తీసుకుంటాడు. ఇప్పుడు ఏమైందో అంతగా? నాన్నగారు అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఆఫీస్ నుంచే వస్తున్నావా? ఇంత లేట్ అయింది? అవును నాన్నగారు, దారిలో రవీంద్ర భారతికి వెళ్ళాను. మరి అంత కంగారెందుకు? నీకిష్టమైన సాహితీ కార్యక్రమానికి వెళ్ళుంటావు. నిన్న పేపర్లో వచ్చిన న్యూస్ చూశారుగా. శారద పేరు పులిట్జర్ పురస్కారం సందర్భంగా ఇక్కడ ఆత్మీయ సత్కారం చేశారు తనకు, చెప్పాడు కిషోర్. ఓ, శారదా? అవును, టీవీలో చూశాను. వికలాంగురాలు. అంత కష్ట జీవితంలోనూ పట్టు విడవిన ఆదర్శం. పెరాలసిస్ బాధితురాలు అయినప్పటికీ తాను అనుకున్న లక్ష్యం సాధించిన తీరు అభినందనీయం. మీడియా కూడా అనేక కోణాల్లో విశ్లేషించింది. అవును నాన్నగారు, పుట్టడమే పక్షవాతంతోనట. కన్న తల్లి కూడా పురిట్లోనే చనిపోయింది. కన్నతండ్రి మరో పెళ్లి చేసుకోకుండా అత్యంత ప్రేమానురాగాలతో ఆడపిల్లను పెంచాడు. తన కలలను సాకారం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించాడు. వివరాలు ఉత్కంఠగా చెబుతున్నాడు కిషోర్. ఆలోచనలో పడ్డాడు ప్రసాదరావు. పసికందులు అలా ఎలా పుడతారు? అడిగాడు కిషోర్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రసవ సమయంలో బిడ్డ మెదడుకు ఆక్సిజన్ అందడంలో ఏమైనా పొరపాటు జరిగితే పెరాలసిస్ రావచ్చు. 1000 కేసుల్లో ఏ ఒక్కటో అలా దురదృష్టవశాత్తు ఎదురవుతుంది, అనుభవంతో చెప్పాడు ప్రసాదరావు. ఇంతకీ నీకెందుకు కంగారు? అసలు విషయం ఏమిటని అడిగాడు ప్రసాదరావు. నాన్నగారు, నేను ఆ శారదను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనతో నాకు కొద్ది రోజులుగా పరిచయం ఉన్నది. ఆమెతో జీవితం పంచుకోవాలనిపించింది. అసలు విషయం చెప్పాడు కిషోర్. తండ్రి ఆశ్చర్యంతో చూసి, పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న ఆమెతో అసలు ఎలా? ఆ అభిమానం ఎంతకాలం ఉండగలదు? స్త్రీ పురుష సహజమైన అన్యోన్యత ఎంతమాత్రం సాధ్యం కాకుండా వివాహబంధం ఎలా నడుస్తుంది? ఎందుకింత సాహసం చేస్తున్నావు? నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది అన్నాడు. మనస్సు ముఖ్యమనుకున్నాను అన్నాడు కిషోర్. నిట్టూర్చాడు తండ్రి. కొడుకును నమ్మలేనట్టు చూశాడు. జీవితం నిస్సారమవుతుంది. ఏ వయసుకు ఆ కోరికలు తీరవలసినదే.
ఇప్పుడున్న అభిమానం, ఆదర్శం అటు తర్వాత ప్రాక్టికల్గా నడవదు, క్రమంగా మాసిపోతుంది. నీవు తట్టుకోలేవు అన్నాడు తండ్రి. మీ సందేహం సహజమే నాన్నగారు. కానీ నా ఆదర్శాలు, నా విధి విధానాలు మీకు తెలిసినవే కదా. ఎంతమందికో ఉచిత సేవలందించిన మీ నుండే మంచి అంటే ఏమిటో నేర్చుకున్నాను అన్నాడు కిషోర్. అయితే తుది నిర్ణయమేనా? నేను శారదతో మాట్లాడాను. తనను ఒప్పించడానికి సమయం పట్టింది. మీరు అంగీకరిస్తే చాలు. ఈ విషయం ఎలా మీతో చెప్పాలో అనే కంగారుగా ఉన్నాను. నేనోసారి శారద తండ్రి గారితో మాట్లాడవచ్చా అన్నాడు ప్రసాదరావు. తరువాతి దృశ్యం శారద తండ్రి రామరాజు ఇంటికి మారింది. ఇంటికొచ్చిన కిషోర్కి ప్రసాదరావు గారికి ఎదురొచ్చి లోపలికి ఆహ్వానించాడు పంచకట్టులో ఉన్న రామరాజు. వారొస్తున్నారని ప్రత్యేకంగా ఇంటిని అలంకరించిందేమీ లేదు. శారద మనసులా స్వచ్ఛంగా, అందంగా ఉందా ఇల్లు చిన్నదైనా. ఇంటి గోడలకు శారద వేసిన పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఓ అల్మరా నిండా పుస్తకాలు గమనించాడు ప్రసాదరావు. ప్రసాదరావు గారిని చాలా కాలం క్రిందట ఎక్కడో చూసినట్టు రామరాజుకు అనిపిస్తోంది. కాలికి స్వింగ్ అమర్చుకుని కుంటుతూ హ్యాండ్ స్టిక్తో వచ్చి ఒక చేత్తో నమస్కరించింది శారద. ఒకవైపు ఒక కాలు, చేయి పక్షవాతం. ఆ పక్షవాతం ఎక్కడా అడ్డురానట్లుగా కనిపిస్తోంది శారద చెరగని చిరునవ్వుతో. అందమైన, సంస్కారమైన అమ్మాయిగా కనిపించింది. తన తండ్రికి రామరాజును, శారదను పరిచయం చేశాడు కిషోర్. రామరాజుకు కిషోర్ తెలుసు. శారద చిత్రించిన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్స్కి వచ్చేవాడు. మీరేం చేసేవారు అడిగాడు ప్రసాదరావు. వ్యవసాయం. ఇప్పుడు అది లేదులేండి. ఉన్న 2 ఎకరాలు ఈ బిడ్డ పుట్టినప్పుడే అమ్మేయవలసి వచ్చింది. నిజం చెప్పాలంటే నేను నా కూతురు శారద నీడలో బతుకుతూ ఉన్నాను చెప్పాడు రామరాజు. ఈ అమ్మాయి ఒకతే సంతానమా అడిగాడు ప్రసాదరావు. మా పెళ్ళైన 7 ఏళ్లకు కవలగా పుట్టింది శారద. డాక్టర్లు ఎంత ట్రై చేసినా కాన్పు కష్టమవడంతో పురుట్లోనే ఒక కవల శిశువు చనిపోయింది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో భార్య సీత కూడా నన్ను ఒంటరి చేసి పైకెళ్ళిపోయింది. పక్షవాతంతో పుట్టిన శారదని ఇంకెవరూ జాగ్రత్తగా చూసుకోలేరని భావించాను. రెండో పెళ్లి చేసుకోకుండా తనను కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తున్నా. కళ్ళు ఆర్ద్రతతో నిండయి చెప్తున్న రామరాజుకు పెయింటింగ్స్, సాహిత్యంలో అత్యంత ప్రావీణ్యత తెచ్చుకుని శారీరకంగా వికలాంగురాలైన మానసికంగా శక్తివంతురాలని స్ఫూర్తిని నింపి తను రాసిన పుస్తకానికి మహత్తరమైన సాహితీ పురస్కారమే అందుకున్న శారద చాలా గొప్ప కూతురు. మీరు చాలా అదృష్టవంతులు చెప్పాడు ప్రసాదరావు. అవును, శారద గొప్ప తనయ. అయినా గర్భం నుండి బయటపడుతూనే ఓ పసిగుడ్డు పక్షవాతంతో హింసపడడమేమిటి? పగవాడికి కూడా ఇలా జరగకూడదు. కిషోర్కి చెప్పినట్లే రామరాజుకు ఆ పెరాలసిస్ కారణాలు చెప్పి సముదాయించాడు ప్రసాదరావు. శారదను తన కొడుకు కిషోర్ ఇష్టపడుతున్నాడని, వివాహం చేసుకోదలుచుకున్నాడని రామరాజుతో ప్రస్తావించాడు ప్రసాదరావు. రామరాజు మొహంలో నిమిడ ఆశ్చర్యం. మా అమ్మాయినా నమ్మలేక అడిగాడు రామరాజు. అవును, మీ అమ్మాయికి ఉన్న ప్రతిభా పాఠవాలకు మావాడు ఆకర్షితుడయ్యాడు. మీ అమ్మాయి సాహిత్యంతో పాటు చిత్రలేఖనం, సాహిత్యంలో ఉన్న అభినివేశం కూడా తనకు జీవితాంతం పూర్తిదాయకంగా ఉంటాయని మావాడు అభిప్రాయపడుతున్నాడు. ఇది జాలిగా మాత్రం కాదు, జీవితాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశ్యం చెప్పాడు ప్రసాదరావు. శారీరకంగా లేని ఆకర్షణ ఇతర అంశాల మీద పెంచుకుంటే ఆ ఆకర్షణ ఎంతకాలం ఉండగలదు చెప్పండి. తాను అన్ని పనులు చేయలేదు. రేపు విషమ పరిస్థితి ఎదురైతే మా అవిటి అమ్మాయి ఏమవుతుంది? నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. బెట్టి చేస్తున్నానని భావించవద్దు. తండ్రిని కదా, కాస్త భయం అన్నాడు రామరాజు. మీరు అలా అనుకోవడం భావ్యమే. తాను అవిటి అనడమే తప్పు. తనకున్న మానసిక శక్తి సామర్థ్యాలు ప్రశంసనీయం. మావాడంటే మీ అమ్మాయికి ఇష్టమే చెప్పాడు ప్రసాదరావు. శారద వైపు చూశాడు రామరాజు. అవునన్నట్లుగా సిగ్గుతో తల ఊపింది. కిషోర్ నిజమైన మానవతావాది. తన సహచర్యంలో ఎటువంటి దురాలోచన గాని, మోసం గాని ఇసుమంతైనా లేదు. చాలా ఆలోచించే నాకు ఇష్టమని చెబుతున్నాను అన్నది శారద. అయితే అందరికీ ఇష్టమేనన్నమాట. మిమ్మల్ని ఆ పైనున్న నా సీత కలిపి ఉంటుంది. ఇకనే శుభం చెప్పాడు రామరాజు. ఇంతకీ నీ పుట్టిన తేదీ, సంవత్సరం ఎప్పుడు తల్లి సంతోషంగా అడిగాడు ప్రసాదరావు. ఆ వివరాలు తన భార్య జాతక చక్రం తయారు చేయమని ఒకవేళ అడిగితే పనికొస్తుందని శారదని అడిగాడు ప్రసాదరావు. చెప్పింది శారద. తను ఇంటికి తిరిగి రాగానే తను హాబీగా ఉంచుకున్న కేస్ డైరీల్లోంచి 25 సంవత్సరాల క్రితం 1997 నాటి తన కేసు హిస్టరీ వెతకడం మొదలుపెట్టాడు డాక్టర్ ప్రసాదరావు.
శారద పుట్టిన తేదీ నాటి పేజీలు తెరిచాడు. రామరాజు, సీత. ఆ మెడికల్ షీట్ దొరికింది. కేసు కష్టంగా ఉందంటే అప్పుడు ప్రసిద్ధ డాక్టర్గా ఉన్న తనను ఆ క్లినిక్ స్పెషల్గా పిలిచారు. ఎంతో క్లిష్టమైన డెలివరీ కేసు అది. తల్లికి బిడ్డలకు ప్రమాదకరమే. సీతకు ఆడ శిశువులు కవలలుగా పుట్టారు. తాను శాయశక్తులా తన వైద్య సామర్థ్యాన్నంతా ఉపయోగించినా ఒక పాపను, తల్లిని బ్రతికించలేకపోవడం, రెండవ పాపకు ఆక్సిజన్ అందించడంలో జరిగిన పొరపాటు వల్ల ఆ పాప పక్షవాతంతో పుట్టడం గుర్తుకొచ్చాయి. ఆ పాపను సాకటం చాలా కష్టమని, ఎక్కడైనా చైల్డ్ కేర్ సెంటర్లోనే బ్రతుకున్నంతకాలం ఉంచమని రామరాజుకు ఉచిత సలహా తానే ఇచ్చాడు. అంత బాధలోనూ లేదండి, ఈ పాపను ఎన్ని ఆటంకాలొచ్చినా సరే నేనే పెంచుతాను అన్న రామరాజు మాటలు, అతని సాహసం ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఎంత గొప్పవారో ఈ తండ్రి కూతురు. మనసులోనే వాళ్లకు జోహార్లర్పించాడు. అప్పటి ఆపరేషన్లో తన వల్ల తెలియక జరిగిన తప్పుకు ఫలితమే ఇప్పటి శారద పరిస్థితి. శారద తన కోడలుగా తప్పకుండా రావాలి. ఇప్పుడు ఆ తప్పును సరిచేసుకునే అవకాశం ఇదే. రామరాజుతో వచ్చే నెలలోనే మంచి ముహూర్తం ఉంది, మనసులు కలిశాయి, ఇక జాతకాలెందుకు అని భార్య ముందే నవ్వుతూ సంతోషంగా అన్నాడు డాక్టర్ ప్రసాదరావు. తన సీతకు ఆపరేషన్ చేసి ఒక బిడ్డనైనా కాపాడిన డాక్టర్ ఈయనే అని గుర్తొచ్చిన రామరాజు ఆయనకు మనసులోనే నమస్కరించాడు. రైతులుగా తాము పంటను పండిస్తే ఈ డాక్టర్లు ప్రాణం పోస్తారు అని సంతోషంగా ఒప్పుకున్నాడు రామరాజు. కిషోర్, శారద కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలేయి. మీరింతవరకు మనసు పలికే ప్రణయ గీతం కథ విన్నారు. రచన డాక్టర్ డిఎన్వి రామశర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి